దశాబ్దాలు గడుస్తున్న నల్గొండ జిల్లా సూర్యాపేట వాసులకు నీటి కష్టాలు తప్పడలేదు. చెంతన పాలేరు జలాలు ప్రవహిస్తున్నా చుక్కనీరు అందటం లేదు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రజలు మంచినీరు కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలోని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన సూర్యాపేట పట్టణాన్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. స్థానికంగా మూసీ నీరు సరఫరా చేస్తున్నా సాధారణ అవసరాలకు పనికి రావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 1,05,000 మంది జనాభా ఉన్న మున్సిపాలిటీకి మంచినీరు అందించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా పాలేరు జలాలు తరలింపు శరణ్యమని తెలిసినా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. జలాశయం పనులు పూర్తి కానందున ఇప్పట్లో సూర్యాపేట పరిసర ప్రాంతాలకు నీటి సమస్య తప్పేట్లు లేదని స్థానికులు చెబుతున్నారు. పర్లను కడగటానికి కూడా పనికిరానటువంటి మూసీ మురికి నీరు, చూస్తేనే వామిటింగ్లతోటి రోత పుట్టించేటటువంటి మూసీ నీరును ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో తాగటానికి కావలసినటువంటి పరిస్థితులను వీళ్ళు ప్రభుత్వాలు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కల్పించడం జరుగుతున్నది. కాబట్టి ఈ మూసీ నీరు వద్దు, మాకు కృష్ణా జలాలే కావాలి. అది పాలేరు ప్రాజెక్టు ద్వారానే సూర్యాపేట పట్టణానికి శాశ్వత మంచినీటి పథకాన్ని రూపొందించాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. కృష్ణా నీళ్లు కావాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయినా ఇక్కడ పాలకులు పట్టించుకోకుండా వాగ్దానాలు చేసి మర్చిపోయి ఈ రోజు వరకు కనీసం ఈ సూర్యాపేట పట్టణానికి పాలేరు జలాలు వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తలేరు. మురుకులు వస్తున్నవి బాగలేవు. అసలు దేనికి వాడతలేము మేము. అసలే మామూలుగా వంట చేసుకోవడానికి కూడా మినరల్ వాటరే వాడుతున్నాము. పాల కంటే ఎక్కువ నీళ్ళకే డబ్బులు చాలా ఉడుస్తున్నాయి. మాకు తాగునీటి సమస్య ఉండడంతో సూర్యాపేట సమీప గ్రామస్తులు నీళ్లను కొనుక్కొని తాగుతున్నారు. నెలసరి ఆదాయంలో నీళ్ల ఖర్చు కూడా కలుపుకుంటున్నామని మహిళలు చెబుతున్నారు. పాల కంటే నీళ్లకే ఎక్కువ ఖర్చు పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిగా గలీజ్గా పచ్చగా వస్తున్నాయి నీళ్లు. మేము వాడిని అసలు తాగేటట్టుగా లేము. కొనలేక చాలా ఇబ్బంది అవుతుంది. రోజు 10 రూపాయల క్యాను, రోజు ఒక క్యాన్ అయినా సరిపోవటం లేదు మాకు. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అన్ని అఖిల పక్షాలు కూడా పోరాటం చేస్తుంటే మూసీ నుంచి వచ్చే నీళ్లను కనీసం ఫిల్టర్ చేయలేని పరిస్థితులలో ఇలా ఈ అధికార యంత్రాంగం గాని స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారంటే నిజంగా దురదృష్టకరం. పాలేరు తేలేరు అంటూ అక్షర పోరాటం చేస్తున్న ఈనాడు కథనాలకు స్పందించిన రాజకీయ పక్షాలు ఉద్యమం బాటపట్టాయి. నిరాహార దీక్షలు, ధర్నాలతో నిరసన తెలిపాయి. జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా పాలేరు జలాలు అందించేందుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.